వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పొంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో గల అత్యంత శక్తిక్షేత్రమైనటువంటి బోయకొండ గంగమ్మ ఆలయంలో 3 రోజుల పాటు లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆలయ వేద పండితుడైనటువంటి గోవర్ధన్ శర్మ ఆధ్వర్యంలో ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ కుంకుమార్చన నేటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 500 మంది దంపతులు ఈ లక్ష కుంకుమార్చనలో పాల్గొన్నారు. మాఘమాసం 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దాని తర్వాత ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి, అదేవిధంగా లక్ష కుంకుమార్చన గురించి వేద పండితుల ఆధ్వర్యంలో అదేవిధంగా ఈవో గారు ఏం చెప్తారో విందాం పదండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మాఘమాసం నందు 3 రోజుల సంకల్ప ప్రకారంగా అమ్మవారి యొక్క సన్నిధానంలో అత్యంత వైభవంగా 3 రోజులు కూడా విశేషమైనటువంటి భక్త మహాజనులతో దంపతులుగా ఆడవాళ్ళ దగ్గర దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి కొరకు, సకల కార్య సిద్ధి కొరకు లక్షనామ మంత్రాలతో సహస్రనామ పూర్వకమైనటువంటి కుంకుమార్చనంతా కూడా చాలా వైభవోపేతంగా చేయడం జరుగుతూ ఉన్నది. 3వ రోజున శుక్రవారంలో అమ్మవారి యొక్క సన్నిధానంకు భక్తాదులు విశేషంగా వచ్చి ఈ యొక్క సన్నిధానంలో ఎవరికి కూడా ఎక్కడా కూడా లోటుపాటు లేకుండా మంత్రోక్తంగా వేదోక్తంగా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో విశేషమైనటువంటి కుంకుమార్చనంతా కూడా చేయించి అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీర్వాదం పరిపూర్ణంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా వచ్చే సంవత్సరాల్లో అంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మహావైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్నంతా కూడా చేస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క అనుగ్రహముతో కుంకుమార్చన జరిపిస్తూ భక్తాదులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాలి అని చెప్పి కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో కొండపైన వెలిసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరము మాఘమాసంలో జరిగే 3 రోజుల పాటు జరిగే లక్ష కుంకుమార్చన కార్యక్రమము ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 4, 5, 6 తేదీలతో జరిగినది. ఈరోజు శుక్రవారం చివరి రోజు అమ్మవారికి అత్యంత వైభవంగా జరిగింది. ఈ 3 రోజులు కలిపి 481 మంది భక్తులు లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. ఈ అమ్మవారికి సేవలో పాల్గొనే వారు 1500 రూపాయలు రుసుము చెల్లించి వారికి దేవస్థానము బహుమతిగా 5 గ్రాముల వెండి అమ్మవారి ప్రతిమ ఉండే కాయిను, శేషవస్త్రము, తీర్థము, లడ్డూలు, వెవిక, అన్నప్రసాదాలు వగైరా ఇవ్వబడును. ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అందరూ కూడా మనస్ఫూర్తిగా సంతృప్తికరంగా పూజలు చేసుకుని వెళ్ళినారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసినాం. దేవస్థానం తరఫున ఈ లక్ష కుంకుమార్చన చేసుకునే భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయని నమ్మకము. ఆ విధంగా ప్రతి సంవత్సరము మాఘమాసంలో జరిగే లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది.